శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈ వీడియో చూస్తున్న వారికి నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, మా ఈ ఛానల్లో ఇలాంటి మంత్రోపదేశాలు చెప్పబడవు. మీ సమస్యలకు పరిష్కారాలు మా ఛానల్లో దొరకవు. కేవలం పరమాచార్య స్వామి వారి లీలలు వింటూ వారి అనుగ్రహానికి పాత్రులై భక్తిని పెంపొందించుకోవాలనే మేము వీడియోస్ చేస్తున్నాం. ఏదైనా శక్తివంతమైన మంత్రం చెప్తారనో లేకుంటే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనో దయచేసి మా ఛానల్కి రావద్దు. అసలు వాస్తవానికి మహాస్వామి వారి అనుగ్రహం దొరికినట్టయితే వాటంతటవే మీ సమస్యలు పరిష్కరింపబడతాయి అని నమ్ముతూ వీడియోని ప్రారంభించుకుందాం. ఒకసారి భక్తుల గుంపొకటి కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికని కంచి వచ్చారు. వారంతా కన్యాకుమారి, తిరుచెందూర్, మధురై, తిరుచి, తంజావూరు, కుంభకోణం, తిరువనంతపురం దర్శించుకొని కంచికి వచ్చారు. అది కామాక్షి అమ్మవారికి అభిషేక సమయం కావడంతో ఇంకా 1 గంట పట్టేటట్టు ఉంది అని వారందరూ నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ సమయంలో పరమాచార్య స్వామి వారిని దర్శించుకుందామని నిశ్చయించుకొని అందరూ బయలుదేరారు. 1 జంట తప్ప. అతను మరొక శంకరాచార్య స్వామివారి మఠం భక్తుడు కావడంతో పరమాచార్య స్వామి వారికి నమస్కారం పెట్టడం ఇష్టం లేక అక్కడే అమ్మవారి గుడిలోనే ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత కూడా వెళ్ళిన వారెవరూ తిరిగి రాకపోవడంతో వారిని వెతుక్కుంటూ ఇతను కూడా శ్రీమఠంలోనికి వచ్చాడు. ఆ దంపతులిద్దరూ ప్రవేశిస్తున్నప్పుడు మహాస్వామివారు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరునికి హారతి ఇస్తున్నారు. మొత్తం పూజ పూర్తయిన తర్వాత స్వామివారు కిందకు వచ్చి అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వరుసలో అందరితో పాటు ఇతను కూడా వస్తున్నాడు. ఇతని వంతు రాగానే మహాస్వామివారు ఇతని పేరు, అతని తండ్రి గురించి, వారి గోత్రం గురించి, కేరళలో వారు కట్టుకున్న ఇల్లు, తోట గురించి అన్నీ మాట్లాడారు. ఒక కమలా పండుని స్వామివారి కడుపుపై తిప్పుతూ ఆ విషయాలన్నీ అతనితో మాట్లాడుతూ స్వామివారు దాదాపు 1 గంట సేపు అతనితో మాట్లాడి ఆ పండుని అతనికి ప్రసాదంగా ఇచ్చారు. అతనికి కడుపులో పుండు ఉండడం వల్ల డాక్టర్ల సలహా మేరకు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఏదైనా తినాలి, లేదా కనీసం మంచినీరైనా తాగాలి. కానీ మహాస్వామి వారితో మాట్లాడుతూ ఉండడం వల్ల అతను సమయం చూడకపోవడం వల్ల 1 గంట పాటు ఏమీ తినకుండా అలాగే ఉండిపోయాడు. బయటకు రాగానే విషయం గుర్తుకు వచ్చి గబాల్న ఆ కమలా పండు తినేశాడు. అప్పటి నుండి అతని జీవితాంతం వరకు ఎటువంటి అల్సర్ కానీ నొప్పి కానీ ఏమీ లేక హాయిగా జీవించాడు. తరువాత జగద్గురువులందరూ ఈశ్వర స్వరూపులే అని గ్రహించి తన తప్పును తెలుసుకొని పరమాచార్య స్వామి వారికి కూడా పెద్ద భక్తుడై 2 శంకర మఠాలను సేవిస్తూ కాలం గడిపాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.